SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హలో, సైడ్ ఇచ్చే సంవత్సరం అవుతుంది, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? మీరందరూ ఓసే రావులమ్మల్లా స్వర్ణక్కల్లా పోరాడుతుంటే నాకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అక్క? ఉందక్క, ఉంది. అదిటి ప్రిన్సిపల్ 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 డౌన్ డౌన్. ఓయ్ ప్రిన్సిపల్, ఎందుకురా అరుస్తున్నావు? ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని. ఎక్కడున్నారా ఆడపిల్లలు? ఎందుకు? ఇంతకీ మీరెవరు? వాళ్ళ ప్రిన్సిపాల్. ఓ, ఒకసారి ఇది పట్టుకోరా. 1 minute. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ప్రిన్సిపల్. ఆ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు? వీడు అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు. బా వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేడంటే ఈ వరల్డ్లో లేనట్టే. బో ఈ లాస్ట్ సీన్ గుర్తు చేసుకుంటూ అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ ఎమ్మెల్యే. అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్ తో పిలుస్తావా? ఖండిస్తున్నాం. రే అర్జున్, పడిపోయారా? రే అభి, చెప్తున్నాను, అసలే నువ్వు పుస్తకాల పురుగు, నీకిలాంటివి పడవు, అనవసరంగా కమిట్ కాకు, విత్డ్రా చేసుకో. అంటే ఎవరైనా వింటారా? కంగ్రాచులేషన్. థ్యాంక్స్ రా. హే, ఈ కాలేజ్లో అమ్మాయిల గురించి నీకు తెలుసారా? అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ ఎమ్మెల్యే తెలుసా? ఎవరి గురించైనా తెలుస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏం చెప్పమంటారా? ఏమనిపిస్తా చెప్పరా. 10 ఏళ్ల క్రితం ఐశ్వర్య రాయ్లా, 15 ఏళ్ల క్రితం మాధురి దీక్షిత్లా, 20 ఏళ్ల క్రితం శ్రీదేవిలా ఉంటుందిరా. ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీసు ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా, పేరు స్పందన. స్పందన. నువ్వు అంతలా స్పందించకు, అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా. ముందు నువ్వు స్పందించరా. హైట్ 5.4, వెయిట్ 54, నీ నంబర్ 4. నా నంబర్ 4. 4 ఏంట్రా? అంటే ఎదురింటోడు లేడు, పక్కింటోడు లేడు, బ్యాచ్మేట్ లేడు, క్లాస్మేట్ లేడు. ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు, మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి 4 ఇచ్చా. సర్లే, ఆ ముగ్గురు ఎవరు? నంబర్ 1 ఆ ఏరియా పేపర్ బాయ్. రెండోడ్ స్పందన క్లాస్మేట్ సిన్స్ 6th క్లాస్. మూడోడు కార్పొరేటర్ కి కజిన్. అన్నా బాబీ వచ్చింది. అంకుల్, ఒక థమ్స్ అప్. బాబీ పోతుంది. మీ బాబీ. ఐ లవ్ యూ. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం. అమ్మాయిలంటే పడదంటూనే ఒక్కొక్కడు పార్కుల్లో, బస్ స్టాప్లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. ఇట్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. ఇంకా ఉన్నాయి రోజా. ఇక్కడే చెప్పేస్తే పోలే. ఏమ్రా పొట్టి, ఏం సంగతిరా? బాబా ఏం బాడీ అన్నా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నావే? స్టీల్ లెక్కుందన్నా. అరే స్టీల్ లేకుండా నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు లోపల స్టీల్ లాంటి ఇంకా స్టీలే. బాబీ వచ్చింది. అన్నా బాబీ నిలబెట్టిండే. ఏమ్రా వదినమ్మ నిలబెడితే కాళ్ళు ఎప్పుడు పుట్టు ఆపే. అన్నా మీ వదిన అన్న. అన్నా నీకు ఇచ్చిండే. నా వదిన కాదు, మీ వదిన. కత్తి మహేష్ ఇక్కడ కార్పొరేట్ కజిన్. చెప్పే అన్నా 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 బాబు పోతుంది. చెప్పే అన్నా ఈడెవడు బే? మళ్ళీ ఇరిగినట్టుందిరా. మళ్ళా స్టీల్ వేపిద్దామే.
నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? నేను నీకు ముందే తెలుసా? ఛా, వెళ్ళిపోయింది. రే అర్జున్ గా, ఏంట్రా ఈ కాంపిటీషను? ఇంటి దగ్గర ఒకడు, ఆన్ ది వే ఒకడు, కాలేజీలో ఇంకొకడు. గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదురా, గవర్నర్ కాన్వెంట్ ఫాలో అవుతున్నట్టు ఉంది. అర్జెంట్గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి. నువ్వు చేయగలవా? అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే తెలుసా? అయితే అర్జెంట్గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్. నేను మీటింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు రేటింగ్ పెంచుకో. రే అభి, ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది. వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికల్లా ఇదిగో ఇక్కడికి రావాలి, ఓకేనా? 7th ఫ్లోర్కి వెళ్ళాలంటే చెవటలు పడతాయి. ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు? ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా? దా కూర్చొని మాట్లాడుకుందాం. రే, నీ వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసినట్టు టబేల్ మని ఇస్తావు కదా. మరి స్పందనకేంట్రా అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు? స్పందన స్పందన ఎవరన్నా? మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు కానీ ప్రేమించడం ఏంట్రా? ఇప్పటికైనా నా మాట విని ఏ పూలు అమ్మేదాన్నో పాలు అమ్మేదాన్నో టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్నో చూసుకో, నచ్చితే చేసుకో. మరి స్పందన హీడ్ పేపర్ చెరగాల్సిందే. రే అర్జున్ వేసుకో. ఓకే నెక్స్ట్ డస్ట్ ఉంది ఇక్కడ. నీది 6th క్లాస్ లవ్ అంట? అవునండి. 6th క్లాస్లో లవ్ ఏంట్రా? అది లవ్ చేసే ఏజ్ కాదు, స్టేజ్ కాదు. పోనీ 10th క్లాస్లో ట్రై చేయొచ్చు. నా లేదు, ఇది అన్యాయం. తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని. స్టడీ మెటీరియల్ కావాలన్నా, స్కూటీ పంచర్ వేయించుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా. నాకు తెలుసురా, ఫ్లవర్ అనుకుంటే చాక్లెట్ ఇవ్వచ్చు కానీ ఈ చాకరీ చేయడం ఏంట్రా? లేదన్నా, ఏదో రోజు తన్ని నేను స్పందింపజేస్తా. నేను కూడా ఈ రోజు నిన్ను స్తంభింపజేస్తా. ఎలాగా? ఇలాగా కత్తులు బయలు చేతబట్టి. అరే మనకి దమ్కియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడ్రా. ఎవడు కనిపిస్తాడో ఏంది బే? అవనా, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో, మేము పైకి పోయి పని చూసి వస్తాం. అబ్బా అరే, గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో, టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటే అర్థమవుతుందా తమ్మి? ఐ లవ్ యూ. ఎవర్రా పిలిచినోడు? నేనే బే పిలిచింది. ఈ దార్కార్కే దమ్కిస్తావే? అన్న 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 నేనే అన్న పిలిచింది. కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం రా. మనం అదిరిపోవాలి మళ్ళా. గ్రౌండ్ ఎదరాలంటే సౌండ్ కావాలి. సౌండ్ సౌండ్. ప్రేక్షకుల కోరిక మేరకు రేపే అమ్మాయిని కలుస్తా, మ్యాటర్ పోస్ట్ చేస్తా. కాలేజ్ ఎప్పుడు అయిపోద్ది? ఒంటిగంట. అందుకే కదా మీ అమ్మాయిలు ఎం సెట్ రేంజ్ అయితే మాది పంప్ సెట్ రేంజ్. చూసే ఉంటావు. చూసానంటే ఏమంటారండి? 4 రోజులు ఫ్రెండ్షిప్ అంటారు, 5వ రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు. నేను ఆ టైప్ కాదండి. 4 రోజులు చూసి 5వ రోజు చెప్పను, వెంటనే చెప్పేస్తా ఐ లవ్ యూ. అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు. నీకు ఓకే అంటే చెప్పు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ అనేసుకుంటారు. ఓయ్ హలో, నీకు ఓకే అంటే ఆ టర్నింగ్ దగ్గర నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. వెళ్ళిపోతుందిరా, వెళ్తుందిరా, వెళ్ళిపోయింది. స్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తావు? లవ్ చేస్తా. మన రెండు కళ్ళు సేమ్ టు సేమ్, మన గుండె జల్లు సేమ్ టు సేమ్, మన రెండు లుక్స్ సేమ్ టు సేమ్, మన రెండు లిప్స్ సేమ్ టు సేమ్. నువ్వు ఇదే గ్లోబులా ఉంటావా? సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. నువ్వు ఇదే గాలి పీలుస్తావా? సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. మరి నీకు నాకు కోఇన్సిడెంట్ గా మ్యాచ్ అయ్యింది. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. మన లెఫ్ట్ రైట్ సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. మన హైట్ వెయిట్ సేమ్ టు సేమ్.
టు సేమ్ మన టేస్ట్ ట్విట్టర్ పోస్ట్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ మన హ్యాపీ వాట్సాప్ డిపి కంప్లీట్ గా సేమ్ టు సేమ్ మన రూపీ తాగే కాఫీ ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ అరే బ్యూటీ అంటే నీదే నిన్ను మించే బ్యూటీ లేదే ఈ దునియా మొత్తంలోనే అరే ఎక్కడ లేరే ఒక్కరు నీలా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ మన టైమింగ్స్ అన్ని సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ మన ఫీలింగ్స్ అన్ని సేమ్ టు సేమ్ నీ సెల్ఫీ ఫోజుకు బేబీ సూట్ అవుతా సేమ్ టు సేమ్ నీ జీరో సైజుకు మేబీ సెట్ అవుతా సేమ్ టు సేమ్ నీ క్యూటీ నడుముకు నాటి ఫిట్ అవుతా సేమ్ టు సేమ్ నీ స్కూటీ నడకకు పోటీ లేదంట సేమ్ టు సేమ్ అయి మూలగా చూస్తే నువ్వు మామూలుగా లేదే జివ్వు అయి బాబోయ్ ఆపకు నవ్వు ఆ నవ్వుగా నేను పడిపోయాను సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ వందేళ్ల జిందగీ సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ వందేలో కలిసే ఫ్రేమ్ టు ఫ్రేమ్ పేపర్ ఈ రోజుదేనా? కాదు, రేపటిది. పేపర్దేంట్రా? సైడ్ పోయా కొంచెం అమ్మాయి పక్క వెళ్ళాలి సైడ్ థ్యాంక్ యూ అంకుల్ కొంచెం ఈ పక్క వస్తారా? దేనికయ్యా? ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది. ఇక్కడేం మాట్లాడతావా? ఏదైనా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే. ఆ? ఆ, ఆ? ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? మ్యాటరా? ఏ మ్యాటరు? అదే మన లవ్ మ్యాటర్. నా గురించి ఏం తెలిసి లవ్ చేస్తున్నావు? అమ్మాయిల గురించి అన్నీ తెలిస్తే ఎవడు లవ్ చేయడు. ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు. ఇలా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నావా? అయ్యో, పడిపోయేంత వరకే ఇలా మాట్లాడతాను. పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాను. ఏంటి అంతా వన్ సైడ్ మాట్లాడుతున్నావు? నువ్వేనా ఆర్యావా? నేను ఆర్య, తన నా కాబోయే భార్య. 6 సంవత్సరాలు పెళ్లి. సాక్షాంతం కావాలి, పెడతావా? సాక్షి సంతకం కంటే చలన కట్టుకోవడం బెటరు. అంకుల్ 6 సంవత్సరాలు అడ్రస్ తెలుసా? ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను. వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను. నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను. సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ నేను క్యాచ్ చేయలేదు. ఇక మీ ఇంటికి ఈనాడు రాదు, నేను ఏనాడు రాను. ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణా? నేను రాను. స్పందన. హలో ఆంటీ. ఆంటీ ఆంటీ పక్క తప్పుకోండి. ఎవడరా నీకు ఆంటీ? ఐమ్ 20+. ఇది చూడు, న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే. పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయక్క, చదవకూడదు, పడేయాలి. సరే సరే, కాలేజ్కి టైం అవుతుంది, నడు. ఎప్పుడు తెల్లారుతుందో. చెప్పరా సుధీర్? హాయ్ రాబీ, నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా? తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా. గర్ల్ ఫ్రెండ్ స్వాత? రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా? అది లాస్ట్ మంత్ రా, అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్. ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు? రే, ఇంక ఫోన్ ఎందుకురా? అవుట్ గోయింగ్ ఫ్రీ అని. ఛీ, పిడ. బా, స్వాతి ఉంది కదరా, స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా. ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమోని, పక్కింటి వాడు కనిపిస్తాడేమోని ఒకటే టెన్షన్.
మా ఇంటికే తీసుకెళ్లేవాడిని, కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా. స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా? తెలుసురా చాలా నాటి అని. రే అభి, ఏం మాట్లాడుతున్నావు? నిప్పురా నిప్పు. నా క్యారెక్టర్ గురించి తెలిసి మాట్లాడుతున్నావా? జస్ట్ ప్రైవసీ కోసం అడుగుతున్నాను అంతే. ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు కానీ ఇంతకీ మీతో నేను జాయిన్ అవ్వచ్చా? ఒప్పుకున్నాడు. నువ్వు ఉంటే మా ప్రైవసీకి ఇబ్బంది ఏంట్రా? నువ్వు జాయిన్ అవ్వచ్చు. సరే, ఇంతకీ ఏ టైంకి వస్తున్నారు? ఆల్రెడీ వచ్చేసాం. స్వాతి హాయ్, నమస్తే. యూ క్యారీ ఆన్. వచ్చే 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 వచ్చే. చూడు స్వాతి, మనం మంచి వయసులో ఉన్నాం. ఎలాంటి వయసు? మంచి వేడి మీద ఉన్న వయసు. ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం దూరంగా ఉండాలి. ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది. ఉన్న చోట ఉండనివ్వదు, కానీ మనమే కంట్రోల్లో ఉండాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా చాలా మంది 2 minutes ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు. ఇంకా మనం ఆ తక్కువ 2 minutes కోసం 1 minute కూడా వేస్ట్ చేసుకోవద్దు, తెలుసా? ఇంకా 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 నీ భుజం మీద తల పెట్టుకోవచ్చా? ఏంట్రా అవి? ఏంటి ఇంకా? మీ ప్రైవసీ అయినా డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా? ఇంకా ఏముంటుంది? ఇంకా ఏంటి ఇంకా విశేషాలు? చెప్పాలరా నువ్వే. నేనే చెప్పాలా? ఇంకా లేదు. ఇంకా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. బాయ్. పది ఇంకా. షూర్ కదా? నీ ప్రైవసీ ఏం డిస్టర్బ్ చేయలే కదా? ప్రైవసీ అనే పదాన్ని ఈ ప్రపంచంలో నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడురా. తెలుసు తెలుసు. ఓకే బాయ్. పది ఇంకా. మూడో వాడు వచ్చాక మూడే ఉంటుంది. రే, ఈ ఎదో షార్ట్ ఫిల్మ్ కటింగ్లో వద్దంటున్నాను. ఇంచక్క మ్యాటర్ ఫస్టే చెప్పావు అనుకో, ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడిని. యూత్ అంటే బూత్ కాదురా, క్యారెక్టర్. క్యారెక్టర్ ముఖ్యం. వదిలే. పది ఇంకా. నాకు తెలుసా, నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడివే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని. ఎరా అర్జున్, మార్నింగ్ 2 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి. నీకెలా తెలుసు? అది సరే, మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్. ఇక్కడ అంటే ఎక్కడరా? కాలేజ్ ఆడిటోరియం మామా. అరగంటలో నీ ముందుంట. ఆకాశం సాక్షిగా, భూమి సాక్షిగా, నదుల సాక్షిగా, అదిగోరా గాలి సాక్షిగా, అగ్ని సాక్షిగా, ఐ లవ్ యు. ఐ హేట్ యు. కనీసం డ్రామాలో అయినా స్పందించవచ్చు కదరా. ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా హార్ష్గా చెప్పొద్దని. ఐ హర్టెడ్. నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా? అర్జున్ స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఇలా తెలుసా, ఎక్కడన్నా ఎక్కొచ్చు. ఓకే స్పందన, ఐఎమ్ కమింగ్. యారా పెద్ద పులి, అది పంచి సరిగ్గా పేలట్లే కదా? అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. అది కాదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అయినా గాలి నీరు ఏంట్రా? పంచభూతాలు అనొచ్చుగా. పంచభూతం. ఎందుకే మనం మ్యాటర్ ఏం చేసావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ గర్ల్స్తో ఏదో ప్రాబ్లం, ఏది డైరెక్ట్గా చెప్పరు, పైగా అన్ని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా? మనస్సు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా. ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది. లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు. నేను అది నమ్మను. ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా, నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు, నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను. ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలుస్తాం. ఈయన పల్లెక్కులు ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం. అసలైన ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈయన బ్రష్ చేసుకుంటున్నప్పుడు, నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్, మనస్సు. ఫైనల్గా నేను ఏమంటున్నానంటే, మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి, మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు? కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు. రేయ్, ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు, నటిస్తున్న నీకెందురా? ప్రతిస్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తావు? లవ్ చేస్తా. పద. స్పందన, కాఫీ. వస్తున్నా అక్క. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చీటింగ్ అక్క. సర్లే గాని కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. అక్క ప్లీజ్ కూర్చో. ఏంటి? చిన్న డౌట్, అది నువ్వే క్లారిఫై చేయాలి. అరే సరే, ఏంటా డౌట్?
ఇప్పుడు హ్మ్, లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా? అద్దం చూడాలి. ప్లీజ్ అక్క, సీరియస్. అందందేముందే, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్యరాయ్ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు. సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు? సెకండరీ కూడా కాదు, సెంచరీ తర్వాతే. థ్యాంక్ యూ. తాగు. ఎస్. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే? ఎగ్జామ్స్ వస్తున్నాయక్క, అందుకని. ఆహా, హా. ఆ.